వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గడప గడపలో అంగరంగ వైభవంగా మహానాడు 2025 ఆరంభమైంది. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావుకి పుష్పమాలతో ఘన నివాళులు అర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఏపీ ముఖ్యమంత్రి, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ అభివృద్ధి కోసం తాను సైనికుల్లా పోరాటం చేస్తానని, పసుపు సైనికులు తోడుగా ఆకాశమే హద్దుగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మారుస్తానని చెప్పారు. రాజకీయాల్లో టీడీపీ ట్రెండ్ సెట్టర్ అని, టీడీపీ అంటే దశాబ్దాలుగా తెలుగు జాతి అభివృద్ధికి కృషి చేసిన పార్టీ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవినీతికి వ్యతిరేకంగా, అధికారంలోకి వచ్చాక అవినీతి రహిత పాలన చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. 2 తెలుగు రాష్ట్రాలలో ఏ పార్టీ చూసినా తెలుగుదేశం యూనివర్సిటీ నుంచి వెళ్లిన నాయకులే ఉంటారని, టీడీపీ నాయకులను తయారు చేసే పార్టీ అన్నారు చంద్రబాబు. ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న మహానాడు అంటే అదే జోరు, అదే హోరు. మీ ఉత్సాహం చూస్తే నా మనసు ఉప్పొంగుతా ఉందని చెప్పి తెలియజేస్తున్నా. రాయలసీమలో మహానాడు అంటే తిరుపతిగా ఉండేది. ఇప్పుడు తొలిసారి దేవుని కడపలో, అది కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి మహానాడు కడపలో ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈరోజు కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు చూస్తే ఎన్నికలై ఏడాది జరుగుతున్నా మీలో ఆ కసి, ఉత్సాహం, ఉద్వేగం ఏమాత్రం తగ్గలేదు. దగ్గర మనం చూస్తే 34 మహానాడులు మనం జరుపుకున్నాం. 2 మహానాడులు డిజిటల్గా జరిగాయి. అయితే ఈసారి కడపలో, దేవుని గడపలో జరిగే మహానాడు ఒక చరిత్ర సృష్టించబోతుంది. సువర్ణాక్షరాలతో ఆంధ్రదేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక దశ దిశ నిర్దేశిస్తుందని చెప్పి తెలియజేసుకున్నా. ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు గాను 7 స్థానాలు గెలిచాం. మన సత్తా చాటాం. ఈసారి ఇంకొంచెం కష్టపడితే 10కి 10 మనమే స్వీప్ చేస్తాం. రాయలసీమ ప్రజలు అద్భుత చైతన్యంతో ఈసారి ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ వారికి ధన్యవాదాలు తెలపడానికి కడపలో మహానాడు పెట్టాలని నిర్ణయించాం. 2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం. 93% స్ట్రైక్ రేట్, 57% పైన ఓటు షేర్తో కొత్త చరిత్రను సృష్టించాం. ఇది ముమ్మాటికి కారణం పసుపు సైనికులే. ఇక్కడుండే మీ నాయకత్వమే కారణమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ త్యాగాలే నేటి ఈ స్థానం. ఇది కాకుండా సమయానుకూలం మనం ఎప్పటికప్పుడు స్ట్రాటజీ కూడా ఆలోచించినప్పుడు జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్డీఏ ఏర్పాటు చేసుకున్నాం. దానివల్ల కూడా ఈరోజు ఈ మహా విజయానికి దోహదం చేశాయని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. 43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కొన్నటువంటి సంక్షోభాలు పార్టీ ఎదుర్కొన్నాం. అయితే పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ళు వాళ్ళ పని అయిపోయింది తప్ప పార్టీ మాత్రం ఎప్పుడు ఎక్కడ తిరిగి చూడలేదు.
తెలుగుదేశం జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలను నివారించేందుకు ప్రకృతి వ్యవసాయం ఎంతగానో దోహదపడుతుందని ప్రకృతి వ్యవసాయవేత్త ఎర్రు బాపారావు తెలిపారు. కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన భూమి భారతి ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రకృతి వ్యవసాయం చేద్దాం భూమాతకు జీవం పోద్దాం కార్యక్రమం గురించి రైతు బాపారావు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలకు ప్రధాన కారణమైన భూ సంబంధిత వ్యవహారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధానంగా రైతాంగం భూమిని ఎల్లప్పుడూ చల్లబరిచేలా సాగు చేయాలని, అందుకు అనుగుణంగా ప్రకృతి వ్యవసాయ విధానాన్ని ఆచరించాలన్నారు. 365 రోజులు భూమాతను చల్లబరిచినట్లయితే ప్రకృతి వైపరీత్యాలకు ఆస్కారం తక్కువ ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రకృతి వ్యవసాయం వల్ల భూమాతకు మంచి చేకూర్చడమే కాక ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం అవుతుందన్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ప్రకృతి వ్యవసాయ పంటలపై పరిశోధనలు చేస్తున్న విద్యార్థులు భూమిని ఏ విధంగా కాపాడుకోవాలి, వాటికి జరుగుతున్న నష్టాన్ని తమ అనుభవాల్ని తెలిపారు. ఈరోజు మన భూమి భారతి ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి వ్యవసాయం చేద్దాం భూమాతకు జీవం పోద్దాం అనే ఒక నినాదంతో మేము ముందుకు వచ్చాం. దీనికి కారణం ఏంటి అంటే ఇప్పుడు మే నెల, ఈ నెలలో కూడా విపరీతమైన వర్షాలు పడుతున్నాయి వర్షాకాలం లాగా. దీనికి కారణం వాతావరణ సమతుల్యత దెబ్బతినడం, అలానే ఎక్కువగా ఒకే రోజు వర్షాలు పడుతున్నాయి. ఎందుకంటే ఒక నెల రోజులు కురవాల్సిన వర్షాలు ఒకే రోజు కురవడం వల్ల అకాలమైన వరదలు, కాలువలు పొంగటం, నదులు పొంగటం ఇవన్నీ జరుగుతున్నాయి. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దీని అంతటినీ తగ్గించుకోవాలి అంటే మనం భూమిని చల్లబరచాలి. భూమిని చల్లబరచాలంటే 100% రైతుల చేతిలోనే ఉంది. ఆ రైతులు ఏం చేయాలి అంటే ప్రకృతి వ్యవసాయం చేయాలి. ప్రకృతి వ్యవసాయంలో ప్రధానమైన అంశం ఏంటంటే భూమిని సుమారుగా 365 రోజుల వరకు కూడా పచ్చదనంతో కప్పి ఉంచడం. ఇలా కప్పి ఉంచడం వల్ల ఏమవుతుందంటే భూపరితలం పైన ఉన్నటువంటి కార్బన్ లెవెల్స్, అంటే ఆ వేడిని వెదజల్లే ఈ కర్బనాలు భూమిలోకి ఇంకింప చేయటం వల్ల భూమి చల్లబడుతుంది. తద్వారా వాతావరణ సమతుల్యత మంచిగా అవుతుంది. తద్వారా ఇలాంటి అకాల వర్షాలు, వరదలు రాకుండా ఉంటాయి. కాబట్టి ఎక్కువ మంది ఈ ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించాలి, దాని మీద ప్రచారం చేయాలి, దానికి ఎక్కువ మందికి అర్థమయ్యేలాగా చెప్పాలి. ఈ PMDS అంటారు, అంటే ప్రీ మాన్సూన్ డ్రైసింగ్, అంటే మనకి వర్షాలు వచ్చే కన్నా ముందే విత్తనాన్ని భూమిలో చల్లి, అంటే 30 రకాల విత్తనాలు, నూనె గింజలు, పప్పు గింజలు, తర్వాత రకరకాల గింజలన్నింటినీ కూడా భూమిలో చల్లి దానికి తడిపెట్టి వదలటం వల్ల అది పెరుగుతుంది. పెరిగిన తర్వాత ఫ్లవరింగ్ స్టేజ్ వరకు దాని నుంచి తర్వాత మళ్ళీ మొదటి క్రాప్ మనం పండిస్తాం. దీనివల్ల భూమిలో పోషకాలు పెరగటమే కాకుండా తద్వారా వచ్చే ఆహారంలో కూడా పోషకాలు పెరుగుతాయి. 18 రకాల సూక్ష్మ పోషకాలు పెరుగుతాయి. దీనివల్ల ఆహారం, మన ద్వారా తిన్న ఆహారం తిన్న వాళ్ళకి కూడా మంచి ఆరోగ్యం కలుగుతుంది. RYSS as a job purpose, not with full mind like natural farming and knowing about natural farming. Very less know about natural farming, but after coming to this place I know that this is like something project work and all, but after joining some immersion program I will know about the soil and the natural farming and kunchum about the natural products. But when I come to Bhumi Bharati, it will be totally different. Totally different thing is that when I am eating natural products here, they will be like differently affect me. Firstly, my health is like when I go to open place, there is sunlight and all, I will be faint. My health is not good, and I have some migraine problems and all. But after eating these products, that product are natural, totally natural products I eat, and they affect me totally different. My health is totally different like this. The major learnings from my living in Bhumi Bharati is a indigenous seeds product. They have 365 varieties of seeds here. Currently they have only 165, and these are indigenous seeds, and which is also part of 9 principles in APCNF. So the major learnings about the natural farming is like, due to this climate change,
increase of carbon and all those things, we have to think what we are eating, what we are putting inside our body. So it's very initial stage for us to know about the food we are eating. So we have to eat natural food. So this is one major thing I have learned. And about the organization, it's like they have systematically made the organization to run smoothly. From ground level, they have ICRPs, to unit level, they have unit in charge, and to mandal level, they have MMTLs, and to district level, they have DPMU. So it's run smoothly. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం సచివాలయ ఉద్యోగులకు యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 21 నుండి జూన్ 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో యోగా మాసోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో తెనాలి పురపాలక సంఘ పరిధిలో మంగళవారం సచివాలయం ఉద్యోగులకు ఉదయం 7:30 నుండి ఇండోర్ స్టేడియం చెంచుపేట మరియు శ్రీ రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు కమిషనర్ బండి శేషన్న ఆధ్వర్యంలో యోగా శిక్షకులచే యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మీరు రైట్ లెగ్ ఇప్పుడు చూపించేది భద్రాసనం పెట్టాలి. మీ రెండు పాదాలని కలపండి, నీట్గా ఉండాలి. మీ థైస్ మూవ్ చేయగలరు. బట్ గుడ్. వన్ మోర్, లాస్ట్ టైం. 1 8 9 and 10 కొని అప్పుడు నిదానంగా మళ్ళీ వజ్రాసనం నుంచి బయటకు రావాలి. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం వారు చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని చేయాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఈ యోగా యొక్క విశిష్టత తెలవాలి. అందువల్ల మంచి కార్యక్రమాలు చేపట్టండి అని చెప్పేసి ప్రభుత్వ యంత్రాంగం నుండి మనందరికీ కూడా ఆదేశించి ఉన్నారు. అందులో భాగంగానే మనం ఈ యొక్క యోగాను జిల్లా, మండలం, వార్డు, డోరు ఈ లెవెల్కు తీసుకెళ్ళిపోయి అందరికీ దీని యొక్క విశిష్టతను చెప్పి దీనిలో ఉన్నటువంటి మర్మము, దీనిలో ఉన్నటువంటి ఆరోగ్యము, దీనిలో ఉన్నటువంటి ఆనందాన్ని అందరికీ తెలియజెప్పాలనేసి ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేపట్టారు. ఈరోజు 27వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మీరు ప్రతిరోజు ఉదయం వచ్చి మీరు ఈ యొక్క యోగాను నేర్చుకొని ప్రాక్టీస్ చేసి ఇంటర్న్ 3వ తారీఖు నుంచి మీ సచివాలయ పరిధిలో మీరు మళ్ళీ అక్కడ వచ్చేటువంటి వాళ్ళకు ఈ యొక్క యోగా ప్రాక్టీస్ చేయించాలి. ఇది నేపథ్యం. 3వ తారీఖు నుంచి 18th వరకు 3 ఫేజులలో ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఒక్కొక్క ఫేజు 3 రోజులు ఉంటుంది. అందువల్ల ఉదయం నేను బయటికి రావాలి, కష్టంగా ఉంటుంది అనేటువంటి భావనలోంచి బయటకు వచ్చి ఆ కష్టాన్ని ఇష్టంగా మలుచుకుంటే కనుక నీకు చెంత ఆరోగ్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది, నువ్వు 10 మందికి కూడా పంచుతావు. స్థానిక షరాబజార్లో వెంచేసి ఉన్న శ్రీ సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాలు 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం స్వామివారికి విశేష పూజలు, కదలి ఫలార్చన కార్యక్రమాలు ఆలయ వంశపారంపర్య అర్చకులు రంపిచెల్ల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో వైకనస పండితులు నాగమారుతి బృందం ఆగమోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 1108 లడ్డులతో విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. 108 మంది భక్తులు 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో ప్రతిరోజు విశేష పూజలు, హోమాలు జరుగుతాయని తెలిపారు. ఎంతో వైభవంగా జరిగే హనుమత్ జయంతి ఉత్సవాలలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో వంశపారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, సురేష్, కౌన్సిలర్ పి త్రిమూర్తి, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, ట్రస్ట్ సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, మడపల్లి చంద్రశేఖర్, జంజన్ రామారావు, గాజుల రాజేంద్ర ప్రసాద్, మాంజేటి వెంకటేష్, మద్దు హరీష్, బత్సు లీలాప్రసాద్, లెచ్చ కృష్ణకిషోర్, గోలి సోమశేఖర్, పలువురు సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ నెల 22వ తేదీ నుండి స్వామివారి వార్షిక హనుమత్ జయంతి మహోత్సవాలు 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వామివారికి విశేష పూజలతో పాటు శ్రీ మంజుసూక్త హోమము, హనుమత్ గాయత్రి హోమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే తెలుగు పండితులు బ్రహ్మశ్రీ మునుగొండ విశ్వనాథ శర్మ గారి చేత సుందరాకాండ పారాయణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సాయంత్రం 1108 అరటిపళ్ళతో విశేషంగా కదలీ ఫలాచన నిర్వహించడం జరుగుతుంది. ఈ లక్ష చాలీసా పారాయణలో భాగంగా ఈ రోజున సుమారు 158 మంది భక్తులు హనుమాన్ చాలీసా పారాయణని 108 సార్లు చేయడం జరిగింది. ఈ నెల 31వ తేదీ వరకు జరిగే ఈ హనుమాన్ చాలీసా పారాయణలో విశేషంగా భక్తులు పాల్గొని లక్ష హనుమాన్ చాలీసా పారాయణని పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాము. 1వ తేదీన పూర్ణాహుతితో ఈ యొక్క ఉత్సవాలు ముగుస్తాయి. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం అన్నదాన కేంద్రం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సంగమేశ్వర థియేటర్ అధినేత కాశీరాజు బాలకృష్ణరాజు జన్మదినం సందర్భంగా ఏవైఎస్ యూత్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తొలుత కేక్ కట్ చేసి బాలకృష్ణరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాశీరాజు, సాంబశివరాజు, కాశీరాజు బ్రదర్స్, పోసపాటి శ్రీనివాసరాజు, కడిమెళ్ల మహేంద్రవర్మ, కోనరాజు, ఏడుకొండలు, మన్యం వెంకట్, బొగ్గుపాటి హై, జయవర్మ, ఎస్ రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. మా అన్నగారైన సంగమేశ్వర ప్రొపరేటర్ శ్రీ బాలకృష్ణరాజు జన్మదిన వేడుకలు పురస్కరించుకొని స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లో గల శివలింగేశ్వర భక్త బృందం వారితో కలిసి ఈ యొక్క అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ఇంకా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమః శివాయ. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాడి వేడిగా సాగిన మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం. కడపలో అట్టహాసంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.